హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ ఎలక్ట్రిక్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 230 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్ డీసీకి రావడానికి బై యూజింగ్ రెక్టిఫైర్ ద్వారా మనం ఈ 12 వోల్ట్స్గా మనం కన్వర్ట్ చేయొచ్చు మన ఏసీ సప్లైని. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. కానీ మనం ఈ రెక్టిఫైర్ చేసే ముందు 2 టైప్స్గా చేయొచ్చు. రెక్టిఫైర్లో ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసి, అలాగే ట్రాన్స్ఫార్మర్ యూస్ లేకుండా మనం ఈ యొక్క సర్క్యూట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. కానీ మనం ఈ వీడియోలో వితౌట్ ట్రాన్స్ఫార్మర్ లేకుండా మనం ఈ యొక్క రెక్టిఫైర్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే మనకి కావాల్సింది 230 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్కి డీసీకి కావాలి. కాబట్టి మనం ట్రాన్స్ఫార్మర్ లేకుండా చేయొచ్చు. ట్రాన్స్ఫార్మర్ ఉండటం వల్ల మన కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది, అలాగే స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే కాస్ట్ కూడా మనకి ఎక్కువ రావడం వల్ల జరుగుతుంది. కానీ మనం ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసే సర్క్యూట్ అనేది చాలా కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే స్పేస్ కూడా తక్కువగా ఉంటుంది. కాంప్లెక్సిటీ కూడా ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి మనం సర్క్యూట్ చేసే దానికన్నా మనకి ఈ సర్క్యూట్ అనేది చాలా కాంప్లెక్సిటీ అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ సర్క్యూట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే చూద్దాం. ఫస్ట్గా 1N4007 డయోడ్స్ అనేది 4 కావాలి. అలాగే 1 మైక్రోఫారడ్ కెపాసిటర్, సెరామిక్ కెపాసిటర్ అనేది ఒకటి కావాలి. 20 మైక్రోఫారడ్ కెపాసిటర్, 25 వోల్ట్స్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అయితే కావాలి. 1 మెగా ఓం రెసిస్టర్స్ కావాలి. అలాగే 12 వోల్ట్స్ ఎల్ఈడి లైట్ అనేది మనకు కావాలి. ఫ్రెండ్స్, మనం రిక్వైర్మెంట్స్ అయితే చూసాము. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ మీ నైబర్స్కి షేర్ చేసి నా యొక్క లేటెస్ట్ వీడియో సబ్జెక్ట్స్ అని మీకు ముందుగా రావడం జరుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా మన యొక్క టాపిక్ అయితే వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్.